యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ కుబేరా. ఈ కళ్ళజోడు ఎక్కడదా? అంతర్విత్తిలో కొని 15 రూపీస్ కి ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? ఈ కుబేరా సినిమాని వరల్డ్ వైడ్ గా 65 కోట్లకు అమ్మారు. అదే మన ఏపీ తెలంగాణలో అయితే ఈ సినిమాని 33 కోట్లకు అమ్మారు. మరి డిస్కస్ చేద్దాం ఈ సినిమా ఏ వరకు పర్ఫామ్ చేసిందో. లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. ఇక కథ విషయానికి వస్తే, కోటి రూపాయలంటే ఎంతో కూడా తెలియని హీరో, ఎన్ని కోట్లున్నా చాలని విలన్, వీళ్ళిద్దరిని ఆడిస్తున్న ఒక సిబిఐ ఆఫీసర్. ఇది కథ. ఒక బావ, ఒక అక్క, ఒక మామ, ఒక అత్త. అది స్టోరీ. అదే స్టోరీ. నాగార్జున ఎందుకు జైలుకి వెళ్ళాడు, నాగార్జున ఎలా బయటికి తీసుకొచ్చారు, ఇలాంటి ప్రాసెస్ ని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాడు. ఎలాంటి డీటెయిలింగ్ ఇవ్వడు. ఇంకా చెప్పాలంటే ఇవ్వకపోవడమే మంచిది. అంత అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ మూవీ చాలా లెంతీ ఉంది. మనకు అవసరమా? సినిమా ఎంగేజింగ్ గానే ఉంది, కానీ లెంతీగా ఉంది అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 40 మినిట్స్ అప్పుడు ధనుష్ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. డిఎస్పి మ్యూజిక్ ఈ సీన్స్ కి ప్రాణం పోసిందని చెప్పాలి. ఈ సినిమా అనేది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు, ఒక మంచి స్టోరీ, ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న స్టోరీ కావాలి అనుకునే ఆడియన్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. చెప్పాలంటే విలన్ చెప్పే ప్రతి మాట కూడా ప్రాక్టికల్ గా కరెక్ట్ అని అనిపిస్తుంది, కానీ మోరల్ గా తప్పు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ మూవీకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 3/5. ఒక మంచి కంటెంట్ బేస్డ్ మూవీ కావాలి అనుకునే వాళ్ళు ఈ సినిమా ట్రై చేయొచ్చు. సో వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.